హాయ్ పేరెంట్స్, నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం, సీనియర్ పీడియాట్రిషియన్. చాలామందికి బేబీస్ని ఎలా ఎత్తుకోవాలి అన్నది కూడా చాలామందికి డౌట్స్ ఉంటుంది. మేము కూడా చూస్తుంటాం, బేబీని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు చాలా అబ్నార్మల్ పొజిషన్స్లో బేబీని ఎత్తుకుంటుంటారు. దాని మూలంగా కొన్ని నష్టాలు జరుగుతాయి. కాబట్టి హౌ టు హ్యాండిల్ బేబీ ప్రాపర్లీ అన్న దాని గురించి ఇది ఒక స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను నేను. ఎందుకంటే బేబీ యొక్క నెక్ మజిల్స్ వీక్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువసేపుని హెడ్ని మనం హోల్డ్ చేయలేరు. కాబట్టి అందుకే మన యొక్క బేబీ యొక్క గుడ్ హెడ్ సపోర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది మనకి అర్థం చేసుకోవాలి. అందుకని ఫస్ట్ బేబీని ఎత్తుకోవడానికి ముందు ఫస్ట్ అండ్ ఫార్మేట్ అంటే మీ హ్యాండ్స్ డర్టీగా ఉండకుండా నీట్గా క్లీన్గా ఉండేటట్టు హ్యాండ్స్ ముందు వాష్ చేసుకోండి. ఎందుకంటే బేబీ యొక్క ఇమ్యూనిటీ డెలికేట్గా ఉంటుంది కాబట్టి మన చేతిలో ఉన్న క్రిములు బేబీకి వెళ్ళి లేనిపోయిన ఇన్ఫెక్షన్స్ రావడానికి మన అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మనం ఒక లెఫ్ట్ హ్యాండ్ని బేబీ యొక్క హెడ్ అండ్ నెక్ కిందకి తీసుకొని వెళ్ళి మనం సపోర్ట్ చేస్తాము. రెండో హ్యాండ్ ద్వారా ఏం చేస్తామంటే బేబీ యొక్క బాటమ్ మనం పట్టుకుంటాము, స్లోగా లిఫ్ట్ చేస్తాము. బేబీని లిఫ్ట్ చేస్తూ మనం చెస్ట్కి క్లోజ్గా మనం తీసుకొని వస్తాం అన్నమాట. అది బట్ ఫర్మ్గా పట్టుకోవాలి, బట్ సాఫ్ట్గా పట్టుకోవాలి. ఎందుకోసం అంటే బేబీని గట్టిగా పట్టుకుంటే అది బేబీకి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది అనమాట. ఫర్మ్గా పట్టుకొని మీకు ఎప్పుడైతే చెస్ట్ వైపు లాక్కుంటారో బేబీకి ఏంటంటే ఒక రకమైన సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది. అది ఏమవుతుందంటే దట్ లాంగ్ టర్మ్లో బేబీకి మదర్ అండ్ బేబీ మధ్యలో బాండేజ్ పెరగడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఇంపార్టెంట్ అయిన 4 కామన్ థింగ్స్ ఎలా పట్టుకోవాలన్న దాని గురించి ఒక డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ హోల్డ్ని ఏమంటే క్రెడిల్ హోల్డ్ అంటాను. అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పినట్టు బేబీ యొక్క హెడ్ని మన యొక్క చేతి యొక్క ఆర్మ్లోకి మనం తీసుకోవడము, బేబీ యొక్క నెక్ని మన సపోర్ట్ తోటి ఆర్మ్ సపోర్ట్ తోటి బేబీ యొక్క నెక్ని బాటమ్ని కూడా మనం సపోర్ట్ చేసుకోవాలి. మీ యొక్క బేబీ యొక్క టమ్మీని మన యొక్క ఛాతీ పైన చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఎత్తుకునేటట్టు హెడ్ పక్కన పెట్టుకోవాలి, అదర్ ఆర్మ్ తోటి ఏమో బేబీ యొక్క బ్యాక్ బాటమ్ పట్టుకోవాలి, ఛాతీ మీదకి బేబీని లాక్కోవాలన్నమాట. దీని మూలంగా ఏమవుతుందంటే బేబీకి అది కూడా ఏంటంటే పెర్ఫెక్ట్ పొజిషన్ ఫర్ ది ఫీడింగ్ అండ్ స్లీపింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమో టమ్మీ క్రాడిల్ హోల్డ్ అంటాము. రెండోది పొజిషన్ ఏంటంటే షోల్డర్ హోల్డ్. దీంట్లో ఏమవుతుంది బేబీస్ యొక్క హెడ్ మన యొక్క షోల్డర్ మీద పెట్టుకుంటాము. హెడ్ అండ్ నెక్ సపోర్ట్ తోటి హెడ్ అండ్ నెక్ని కూడా ఇంకో హ్యాండ్ తోటి సపోర్ట్ తీసుకుంటాము. రెండో హ్యాండ్ తోటి బేబీస్ బాటమ్ పెడతాము. ఇది కూడా ఏముందంటే ఎస్పెషల్లీ బేబీ బర్పింగ్ తీసుకోవాలనుకున్నా లేదా బేబీని పట్టుకొని కాసేపు అలా అటు ఇటు నడవాలనుకున్నా ఈ షోల్డర్ హోల్డ్ తోటి మనకి బాగుంటుంది. థర్డ్ హోల్డ్ ఏంటంటే ఫుట్బాల్ హోల్డ్. దీంట్లో మనకి బేబీస్ హెడ్ అండ్ నెక్ విత్ యువర్ హ్యాండ్తో మనం సపోర్ట్ చేస్తాము. ఎస్పెషల్లీ మన యొక్క ఫోర్ ఆర్మ్ తోటి యొక్క బేబీస్ యొక్క బాడీని టచ్ చేసి పట్టుకోవాలి. మన బోత్ బేబీస్ యొక్క లెగ్స్ కూడా అంటే మన ఫుట్బాల్ మన సంకలో పెట్టుకుంటే ఎలాగా పట్టుకుంటామో ఆ విధంగా మనం పట్టుకునేటట్టు వాళ్ళమంటే బేబీ యొక్క లెగ్స్ మన అండర్ ఆర్మ్ కిందకి వస్తుంది అనమాట. అదే ఇది బేబీకి పాలు పెట్టడానికి ట్విన్స్ని పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇలాగ ట్విన్స్ని రైట్ సైడ్ ఒకళ్ళని లెఫ్ట్ సైడ్ పట్టుకోవడానికి, అలాగే పాలు తాగిపించడానికి కూడా ఇది ఒక మంచి పొజిషన్. ఇంకోటి ఏంటంటే కేవలం సింపుల్గా మనం బేబీని షోల్డర్ పైన పెట్టుకోవడం కానీ లేకపోతే చెస్ట్ పైన పెట్టుకొని ఒక హ్యాండ్ తోటి హెడ్ అండ్ నెక్ని సపోర్ట్ చేయాలి. రెండో హ్యాండ్ తోటి ఏమో బేబీ యొక్క బ్యాక్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి పట్టుకొని ఇది ఏమవుతుందంటే అప్రైట్ హోల్డ్ అంటాము. దీని మూలంగా ఏంటంటే మన బేబీని బర్పింగ్ చేయడానికి ఇది ఒక మంచి పొజిషన్ అనమాట. ఎప్పుడైనా బేబీని ఎత్తుకోవడం గురించి చెప్పుకొచ్చాము కదా, అలాగే బేబీని కిందకి దింపడం గురించి కూడా మనం చూసుకోవాలి. ఆల్వేస్ హెడ్ అండ్ నెక్ని సపోర్ట్ చేస్తూ బేబీని స్లోగా బేబీని పైనుంచి కిందకి తీసుకొస్తూ బ్యాక్ ఆఫ్ ది చెస్ట్ మీద పడుకోబెట్టాలి. నెవర్ ఆన్ స్టమక్ సైడ్ ఆర్ నిద్రలో ఉన్న బేబీని రైట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ పడుకోబెట్టద్దు. ఒకవేళ ఇన్ కేసు బేబీకి ఎక్కువ కడుపులో ఎయిర్ ఏది చేరి మనకి అస్మానికి స్పిట్టింగ్ ఆఫ్ ది ఉందంటే అప్పుడు ఒక సైడ్కి మనం పెట్టుకున్న పర్లేదు. మీకు చెప్పినట్టు బేబీ ఆల్వేస్ ఫర్మ్ సర్ఫేస్ మీదే పడుకోబెట్టాలి. పిల్లోస్ కానీ టాయ్స్ కానీ లేకుండా మనం చూసుకోవాలన్నమాట. అది ఈ విధంగా చేస్తే చాలా వరకు మనకి ఇబ్బందులు అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లోనే మనం చేయకూడదు ఏంటంటే నెవర్ షేక్ ఏ బేబీ. ఇంకా ఎందుకంటే ఇట్ కాజెస్ సమ్టైమ్స్ మన చాలామంది ఆడుకుంటున్నట్టుగా బేబీని నవ్వుతాడని చెప్పి ఇలా షేక్ చేస్తుంటారు. దట్ కాజెస్ సీరియస్ బ్రెయిన్ ఇంజరీ రావచ్చు. మన చేతితోటి హాట్ డ్రింక్స్ కానీ
కుక్ చేస్తున్న మెటీరియల్ కానీ పట్టుకుంటూ పక్కన బేబీని క్యారీ చేయకూడదు. అది మోస్ట్ డేంజరస్. అలాగే ఎవరైనా బేబీకి మన చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు వాళ్ళు తీసుకునే పొజిషన్లో ఉన్నారా లేదా అని తెలుసుకొని మన బేబీని వాళ్ళ చేతికి ఇవ్వాలి తప్ప సడన్గా బేబీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే బేబీస్పై కిందకి పడిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఉన్న పేరెంట్స్ ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.